హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ఇప్పుడు మనం రవితేజ నటిస్తున్న తాజా చిత్రం అంటే రేపు సంక్రాంతి బరిలో ఉండబోతుందని చెప్పి ప్రచారంలోకి వచ్చినటువంటి భర్త మహాశైలకు విజ్ఞప్తి అనే సినిమా గురించి, తర్వాత రవితేజ ఇటీవల చేస్తున్న సినిమాల గురించి, వీటన్నిటి గురించి మాట్లాడుకోబోతున్నాం. రవితేజ నటించినటువంటి 75వ సినిమా మాస్ జాతర మోస్ట్ డిసప్పాయింటెడ్ ఫిల్మ్గా నిలవడం మనం చూసాం. అంటే ఆ సినిమా విడుదలై ఇంకా 10 రోజులు 2 వారాలు కూడా కాకుండానే నెక్స్ట్ సినిమా ప్రమోషన్స్కి శ్రీకారం చుట్టడం అనేది ఇక్కడ కొంచెం ఆసక్తికరంగా ఉంది. ఆ సినిమా పేరే భర్త మహాశైలకు విజ్ఞప్తి. కిషోర్ తిరుమల దర్శకుడు. అంతకుముందు ఉన్నది ఒకటే జిందగీ, నేను శైలజ, చిత్రలహరి ఇటువంటి సినిమాలు చేసినటువంటి కిషోర్ తిరుమల దర్శకత్వంలో వస్తున్నటువంటి సినిమా భర్త మహాశైలకు విజ్ఞప్తి. అంటే ఇటీవల కాలంలో అవుట్ యాక్షన్ సినిమాలు చేస్తున్నటువంటి రవితేజ ఈ తరహా చిత్రం చేయడం, చాలా రోజుల తర్వాత ఈ తరహా చిత్రం చేయడం అనేది ఇక్కడ చెప్పుకోదగ్గ విషయంగా మనం చెప్పొచ్చు. అంటే ధమాకా తర్వాత రవితేజ నటించిన సినిమాలు వరుసగా 5 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్, ఇలాగా దాదాపుగా 5 సినిమాలు ఈ మాస్ జాతరతో కలిపితే మొత్తం రావణాసుర, ఇలాగ 5 సినిమాలు ఫ్లాప్ అయినాయి. అంటే అంతకుముందు కూడా రవితేజ కెరీర్లో చాలా ఫ్లాపులు ఉన్నప్పటికీ ఇలా వరుసగా 5 సినిమాలు ఫ్లాప్ అవడం అన్నది చాలా తక్కువ సందర్భంలో. బలుపుకు ముందు ఒకసారి అలాగా జరిగింది. ఆ తర్వాత నుంచి ఒక సినిమా హిట్టు, 2-3 ఫ్లాపులు, హిట్టు అలాగ సాగుతూ వచ్చింది ఆయన కెరీర్. కానీ ఇప్పుడు వరుసగా 5 సినిమాలు ఫ్లాప్ తర్వాత ఈ సినిమా విడుదలైన 2 నెలల లోపే ఇంకో సినిమాని విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తుండడం అనేది డెఫినెట్గా ఇప్పుడు అందరూ దృష్టిని ఆకర్షిస్తుంది. అంటే ధమాకాతో మంచి విజయాన్ని అందుకున్నాడు రవితేజ. ధమాకా తర్వాత వచ్చినటువంటి వాల్తేరు వీరయ్య కూడా మంచి విజయం సాధించింది. అయితే వాల్తేరు వీరయ్యలో మెయిన్ హీరో అంటే టైటిల్ రోల్ చేసింది చిరంజీవి కాబట్టి అది రవితేజ అకౌంట్లో పూర్తిగా వేయడానికి వీల్లేని పరిస్థితి. ఆ తర్వాత నుంచి వచ్చిన సినిమాలు రావణాసుర, ఈగిల్, టైగర్ నాగేశ్వరరావు, మిస్టర్ బచ్చన్, ఇలాగా వరుసగా అన్ని సినిమాలు కూడా ఫ్లాప్ అయినాయి. అవన్నీ కూడా అవుట్ యాక్షన్ సినిమాలుగా తీర్చిదిద్దారు. ఆ సినిమాలు ఏవి తనకి మంచి ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. అందుకనే ఇప్పుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో భర్త మహాశైలకు విజ్ఞప్తి అంటే అంతకుముందు 1-2 సినిమా టైటిల్స్ పరిశీలనలో ఉన్నప్పటికీ ఫైనల్గా భర్త మహాశైలకు విజ్ఞప్తి. జనరల్గా యాత్రలో జరుగుతున్నప్పుడు భక్త మహాశైలకు విజ్ఞప్తి అనే అనౌన్స్మెంట్ వస్తుంటుంది. లేదంటే రైల్వే స్టేషన్స్లో, బస్ స్టేషన్లో ప్రయాణికులకు విజ్ఞప్తి అని వస్తుంటుంది. వెరైటీగా అది బాగా ఫెమిలియర్ కాబట్టి ప్రయాణాలు చేయకుండా ఎవరు ఉండరు. ట్రైన్ జర్నీస్ కానీ, బస్ జర్నీలు కానీ చేయని వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ప్రయాణికులకు విజ్ఞప్తి అనేది బాగా ఫెమిలియర్ ఇది. అలాగే భక్త మహాశైలకు గుళ్ళల్లో మనం ఈవెంట్స్ జరిగేటప్పుడు శివరాత్రి అని, వినాయక చవితి, దసరా ఇటువంటి పర్వదినాలు జరుగుతున్నప్పుడు వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో వచ్చిన భక్తులకి అప్పీల్ చేయడం కోసం భక్త మహాశైలకు విజ్ఞప్తి అని కూడా అంటుంటారు. వాటిని దృష్టిలో పెట్టుకొని భక్త మహాశైలకు విజ్ఞప్తి అని చెప్పి సినిమా రవితేజ నుంచి వస్తుంది. దానికి గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు రవితేజ వాయిస్ ఓవర్ తోటి. అంటే సినిమా ఎలా ఉండబోతుంది, ఇద్దరు భార్యలు తో అంటే నారి నడు మురారి ఆ టైపు, అంతకుముందు మోహన్ బాబు చేసిన సినిమాలు ఆ టైపు కథాంశంతో వస్తుంది. అయితే రవితేజ కథల ఎంపికలో పెద్దగా ఆయన కసరత్తు చేయడు. ఆ బాధ్యత దర్శకులది, నిర్మాతలు తప్ప తనది కాదన్నట్టుగా వ్యవహరిస్తుంటాడని ఏదైతే విమర్శ చాలా సంవత్సరాలుగా ఉందో ఆ విమర్శలు ఇంకొంచెం గట్టిగా వినిపిస్తున్నాయి ఇప్పుడు. పారితోషికానికే తప్ప ఆ పాత్ర గురించి కానీ, కథ గురించి కానీ పెద్దగా పట్టించుకోడు అనే ఒక విమర్శ ఏదైతే ఉందో ఆ విమర్శకి దీనిలాగా ఆనవాళ్ళలాగా ఇప్పుడు ఈ వరుస పరాజయాలు వస్తుండడం మనం చూస్తున్నాం. అంటే 4-5 సినిమాలు చేస్తే ఏదో ఒక సినిమా హిట్ అవుద్దులే అని చెప్పి వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళడం తప్ప కథ గురించి కసరత్తు చేయడం, లేదంటే జాగ్రత్తలు తీసుకోవడం. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ సినిమా మాస్ జాతర సినిమా అతని కెరీర్లో 75వ సినిమా. టైటిల్ నేనే సజెస్ట్ చేశాను, ఆయనే స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు. అలాగే ఆయనతో పనిచేయని దర్శకులతో కూడా అంటే సితారా
లో పనిచేసినటువంటి కొంతమంది దర్శకులను ఎంపిక చేసుకొని వాళ్ళతో ఇంటర్వ్యూలు అవి నిర్వహించి ప్రచారం కార్యక్రమాల్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం అన్నీ చూసి ఈ సినిమా డెఫినెట్గా మంచి విజయం సాధించే సినిమా అవుతుంది. ఎందుకంటే అది ల్యాండ్ మార్క్ ఫిల్మ్ కాబట్టి, రవితేజ కెరీర్లో 75వ సినిమా కాబట్టి ఖచ్చితంగా ఇది మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం కలిగించిన సినిమా. తర్వాత 'సితారాలో' కూడా ఈ మధ్య కాలంలో 1, 2 సినిమాలు డిసప్పాయింట్మెంట్ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి 'సితార' మళ్ళీ ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవుద్దని ఆ అంచనాలు అప్పుడు గట్టిగా వినిపించాయి. అలాగే 'ధమాకా' తర్వాత రవితేజ, శ్రీలీల కాంబినేషన్ రిపీట్ అవ్వడం వల్ల కూడా మా జాతర సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూసేలాగా చేశాయి. కానీ ఇవేవి ఈ అంచనాలను కనీస స్థాయిలో కూడా అందుకోలేకపోవడం, తర్వాత ఒక పాట విషయం బాగా విమర్శల పాలవ్వడం, బాగా అందులో సాహిత్యం అది చాలా ఘోరంగా ఉందని చెప్పి విమర్శలు వస్తే, దాన్ని పట్టించుకోకుండా రవితేజ రివర్స్‌లో ఇంతకంటే ఘోరమైనటువంటి పాటలు అవి ఉన్నాయి కదా అని చెప్పి దాన్ని ఆయన సమర్థించుకునే ప్రయత్నం చేయడం. అంటే సైలెంట్‌గా ఉన్నా సరిపోయేది. లేకపోతే దాని గురించి మాట్లాడకుండా ఉంటే సరిపోయేది. అటువంటిది ఆయన సమర్థిస్తూ అందులో తప్పేముంది, మేమన్న ఆ లిరిక్స్‌లో తప్పేముందని చెప్పడం కూడా కొంచెం అందరికీ ఆశ్చర్యం అనిపించింది. అంటే రవితేజ లాంటి స్టేచర్ ఉన్నటువంటి ఒక హీరో ఇలాగా మాట్లాడుతున్నాడేంటి? అంటే జనరల్‌గా పాట అనేది హీరో సంబంధం లేకుండా కూడా కొన్ని జరగొచ్చు. జరిగే అవకాశం ఉంది. దానికి హీరో ఆమోదం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి సరే అది డైరెక్టర్ టేస్ట్ లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ వాళ్ళ సంబంధించిందిలే. హీరో పాపం చూసుకొని ఉండాడులే, లాస్ట్‌లో చూసుకొని ఉంటాడు. కానీ హీరో అన్ని విషయాల్లో కలగజేసుకోకూడదు కాబట్టి కలగజేసుకొని ఉండాడులే అనుకోవడానికి అవకాశం లేకుండా ఆయన ఆ పాట ఏదైతే చాలా విమర్శల పాలైందో, మరీ ఘోరంగా ఉంది అని చెప్పి విమర్శలు వచ్చిన పాటని సమర్థిస్తూ ఆయన మాట్లాడడం కూడా ఈ సినిమాకి కొంత మైనస్‌గా అయిందని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికి కూడా వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తూ పరాజయాలు పొందుతున్నటువంటి రవితేజ ఒక్కసారి మళ్ళీ తన ఇది వెళ్ళి అంతకుముందు కూడా గతంలో కూడా అతను ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు అవి చేసి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ చాలా రోజుల తర్వాత చేస్తున్నటువంటి 'భర్త మహాశైలకు విజ్ఞప్తి' అనే సినిమాతో రవితేజ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాడని చెప్పి అంచనాలు అయితే గట్టిగా ఉన్నాయి. ముఖ్యంగా డైరెక్టర్ కొంచెం సెన్సిబుల్ డైరెక్టర్. ఇందాక చెప్పినట్టు కిషోర్ తిరుమల, అతని ఫస్ట్ సినిమా 'నేను శైలజ'. ఆ సినిమాతో అతను మంచి విజయాన్ని అందుకున్నాడు. తర్వాత 'ఉన్నది ఒకటే జిందగీ', ఇలాగా 'చిత్రలహరి', ఇటువంటి సినిమాలతోటి అతను మంచి ప్రేక్షకుల ఆదరణ పొందిన దర్శకుడు కాబట్టి, పైగా అతను తీసిన సినిమాలన్నీ ఈ తరహా ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు కాబట్టి, వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్నటువంటి ఈ సినిమా 'భర్త మహాశైలకు' అనే వెరైటీ టైటిల్తో వస్తున్న సినిమాతో రవితేజ మళ్ళీ ఫామ్‌లోకి రావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం.